వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా తదితర అంశాలపై ఎక్సైజ్ శాఖ తన విధులు నిర్వహిస్తున్నప్పటికీ పలువురు అక్రమ మద్యం అమ్మకాలు చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నట్లు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో కందిచేలు, నిమ్మ తోటలలో సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే మద్యం నిల్వలను గోవా ప్రాంతం నుండి తెచ్చి దాచి ఉంచిన సంఘటన వెలుగు చూసింది. ఈ మద్యం నిల్వలను గుర్తించిన ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించి స్వాధీనపరుచుకున్నట్లు సిఐ కె శ్రీనివాసరావు తెలిపారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో అదే గ్రామమునకు చెందిన ఎరమాసు రాము, మండే వెంకట్రావు, నల్లూరి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగినట్లు, 10 మంది నిందితులు కాగా వారిలో 5 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వినుకొండ ఎక్సైజ్ సిఐ తెలిపారు. స్టే ట్యూన్ సిఎన్ఆర్ న్యూస్.